కేటీవీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. గుత్తిలో ఆకట్టుకున్న ఆర్ఆర్ డాన్స్ టాలెంట్ షో రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డు నందు ఉన్న షాదీఖానాలో బుధవారం ఆర్ఆర్ డాన్స్ అకాడమీ వారి ఆర్ఆర్ డాన్స్ అకాడమీ నిర్వాహకుడు రవి ఆధ్వర్యంలో సమ్మర్ డాన్స్ క్యాంప్ సెలబ్రేషన్స్ తో పాటు టాలెంట్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శాంతిప్రియ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శాంతిప్రియ, జన విజ్ఞాన వేదిక మాజీ జిల్లా అధ్యక్షుడు పివి రామారెడ్డి, కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్, గంగన్న గారి ఓబిలేష్ తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాన్సర్స్ చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాన్సర్స్ చేస్తున్న నృత్యాలు చూస్తుంటే ప్రజల ఆనందం ఫంక్షన్ హాల్ ఎంతో కోలాహలంగా ఉంది. చప్పట్లతో ఫంక్షన్ హాల్ మారుమోగింది. అనంతరం వచ్చిన ముఖ్య అతిథులను ఆర్ఆర్ డాన్స్ అకాడమీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాన్సర్స్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నా మీరందరూ బయట ఉన్న వాళ్ళందరూ మన వృత్తిలో చక్కటి సంగీతాన్ని ప్రజలు కల్పిస్తున్నటువంటి మా డాక్టర్ గారిని, శాంతిప్రియ గారిని సాధారణంగా ఆహ్వానం అవుతున్నాం. ఎందుకంటే మనకు ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలలో సంతోషాన్ని నింపడం కోసం ఆమె ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మన దృష్టికి ఒక వరం శాంతిప్రియ మేడం గారు. అలాగే చేయడానికి, ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎవరు ముందుకు రాదు పిల్లలకు విద్య నేర్పడానికి. తాను ముందుకు వచ్చి మన వృత్తిలో అనేక మంది పిల్లల్ని టాలెంట్ గా తయారు చేసినటువంటి మా ప్రియతమ కేఎస్కే సునీల్ అధినేత రావాల్సిందిగా ప్రయాసానికి సాధారణంగా ఆహ్వానం చెప్తున్నాం. కేఎస్కే ట్యూటోరియల్స్ అధినేత సునీల్ గారిని సాధారణంగా ఆహ్వానం చెప్తున్నాం. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి కాబట్టి ఆయన చేసినటువంటి గంగన్న గారు 2 మాటలు మాట్లాడతారు. వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మనము ఏ ప్రారంభించుకుంటామంటే కూర్చోండి. కమెంట్ అధినేత రవి రండి. అలాగే సునీల్ గారు అందరూ కూడా సునీల్ గారు
కొన్ని పాటలకి డాన్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం కల్పించినారు. సో పేరెంట్స్ అందరికీ కూడా నేడు ఈరోజు ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ క్లోజ్ కారణంగా గుత్తిపట్టణంలో ఇక్కడ షాదీఖానాలో టాలెంట్ షో నిర్వహించడం జరిగింది రవి ఆధ్వర్యంలో. ఈ అబ్బాయి గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎంతో కష్టపడి విద్యార్థులకు డ్యాన్స్ లో నైపుణ్యం నేర్పించి ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదగడం అనేది చాలా గర్వకారణం. మన పిల్లలు కూడా ఈ షో అయిపోతుందనే సుమారు శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొంటున్నారని చెప్పినారు, వెళ్తున్నారు పిల్లలు. వాళ్ళందరికీ కూడా ఆదిపడి చెప్తున్నాను. అలాగే ఇంకా బాగా చేసినటువంటి ప్రతి సంవత్సరము గొప్పగా డ్యాన్స్ షోని మనకి ఎక్కడ ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్ని ఇక్కడికి వేదిక తీసుకొచ్చి డ్యాన్స్ ప్రదర్శన చేపిస్తున్నటువంటి ఆర్ఆర్ రవికి థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ మనం ఎక్కడెక్కడో వెళ్ళి డ్యాన్స్ మాస్టర్ చూసి వస్తుంటాం అట్లానే, కానీ వాళ్ళని ఇక్కడ వేదికకి ఒక దగ్గరికి తీసుకొచ్చి పిల్లలకి ఆ యొక్క డ్యాన్స్ అంటే నా యొక్క ఇష్టాన్ని కల్పించి ఒక చదువుతో పాటు డ్యాన్స్ మీద కూడా చాలా నైపుణ్యాన్ని తీసుకొస్తున్నారు. ఎంతో మంది తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళందరికీ కూడా డ్యాన్స్ మాస్టర్ కృతజ్ఞతలు. అలాగే మంచి టీవీ షోలో కూడా ఎదుగుతానని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ శాంతిప్రియ గారికి ఇంకా అతను గురువే కాదు, జన విజ్ఞాన వేదిక మాది జిల్లా అధ్యక్షుడు కూడా బివి రామరెడ్డి సారు. అతను కూడా ఎలా సేవలో ఈరోజు యాంకర్ అవుతాడు, డ్యాన్స్ అవుతాడు, అలాగే డ్రామా చేస్తాడు. అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి ఎంతలో ఇక మీ యొక్క ప్రజలు చూపించడం, పిల్లలకి ఆసక్తి చూపించడం వల్ల ఈరోజు ఇలాంటి డ్యాన్స్ నిర్వహించడానికి ఎంతో మంది ముందుకు వస్తుంటారు అనమాట. పేరెంట్స్ ఖచ్చితంగా డ్యాన్స్ లో కూడా చూపించడానికి పేరెంట్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగే ఈ టాలెంట్ షో నిరూపించుకొని ఈ సంస్థాన్ని ఆడి ఎక్కడికో మనం గుర్తు యొక్క పేరును తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అయితే రవి గారు చేసే డ్యాన్స్ చాలా సార్లు చూస్తున్నారు. రవి గారు డ్యాన్స్ మాస్టర్గా ఉంటూ ఈ గ్రామంలో అంటే సిద్ధిపట్టణంలో ఎంతో జనానికి తయారు చేస్తూ పిల్లలందరినీ అలా ఈ టాలెంట్
సూపర్. చెప్తున్నట్టుగా ఎరగదీస్తున్నారు. అందులో అసలు అతిశయోక్తి లేదు. ప్రాపర్టీ యూజ్ చేయడంలో కానీ, కోఆర్డినేషన్ లో కానీ, ఎక్స్ప్రెషన్స్ లో కానీ అసలు చాలా చాలా సూపర్ సూపర్ సూపర్. రవి మాస్టర్, ద క్రెడిట్ గోస్ టు యూ.